ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ చూశారు కదా, ఒక చిన్న టెంపుల్ అనమాట. అంటే ప్రతి దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మనలో చాలామందికి ఉంటుంది. సో నేను ఒక పని మీద సిద్దిపేట వెళ్తుంటే ఇక్కడ తూకుంట గ్రామ పంచాయతీకి సంబంధించి, పురపాలక సంఘానికి సంబంధించి దొంగల మైసమ్మ దేవాలయం అనే ఒక బోర్డు నేను చూశాను అనమాట. బేసిక్గా హైదరాబాదు ఇటు సైడ్ మొత్తం ఎక్కువ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు, కట్ట మైసమ్మ, మైసమ్మ అమ్మవారి. బట్ ఈ దొంగల మైసమ్మ అనే బోర్డు చూస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఆపి కొంతమందిని అడిగాను, ఏంటి దొంగల మైసమ్మ చరిత్ర ఏంటి అని చెప్పేసి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్పారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఆ గుడిలోకి వెళ్దాం. గుడి అయితే చిన్నది, కానీ దాని వెనుకున్న స్టోరీ దానికంటే కొంచెం పెద్దది అనుకుంటున్నాను. మరి లోపలైతే పూజారి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారో కూడా చూద్దాం. రండి లోపలికి వెళ్దాం. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. సో ప్రశాంతంగా అయితే ఉంది, చిన్న గుడైనా. సో ఇక్కడ చూస్తే మైసమ్మ దేవాలయం అంటే మనం బయట బోర్డు దొంగల మైసమ్మ అని ఉంది, ఇక్కడేమో మైసమ్మ దేవాలయం ఉంది. తుమ్ముకుంట, నిర్మాణ తేదీ 8/6/92, భూమి యజమాని దయాసాగర్ యాదవ్. సో ప్రస్తుతానికైతే దయాసాగర్ యాదవ్ గారు మనతో ఉన్నారు. సో ఈ దొంగల మైసమ్మ యొక్క ఈ టెంపుల్ హిస్టరీ ఏంటనేది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, దయాసాగర్ గారు బాగున్నారా? సో ఏంటి సార్, అంటే చాలామందికి బయట నుంచి చూస్తే దొంగల మైసమ్మ అనేది, ఇప్పుడు మేము కూడా ఆ బోర్డు చూసే వచ్చాము. సో ఏంటి దాని వెనుకున్న కథ ఏంటి, ఈ మైసమ్మ గుడి వెనుకున్న హిస్టరీ ఏంటి, మీ మాటలో తెలుసుకోవాలని ఉంది. అంటే పూర్వం ఇక్కడ పెద్ద అడవి ఉండే, ఇక్కడ ఎవరైతే అంటే ఎవరు ఏది అనుకుంటే అది ఇక్కడ అవుతుందని ఇక్కడ దొంగతలు కూడా వచ్చి మొక్కి దొంగతనానికి వెళితే వాళ్ళకు దొంగతనం మంచిగా అయ్యిందని దొంగల మైసమ్మ అని పేరు వచ్చిందని తెలుసు. ఓకే, ఇక్కడ పెద్ద అడవి ఉండే చాలా భయంకరంగా. అట్లా దొంగల మైసమ్మ అని ఆ దొంగలు మొక్కిపోయి వాళ్ళకి దొంగతనాలు మంచిగా అయితే అట్లనే దొంగల మైసమ్మ అని పెట్టుకున్నాం. దొంగతనం చేసొచ్చు కూడా ఇక్కడ కొంతమంది దొంగలు పంచుకునే వాళ్ళు అని అట్లా అంటే మనకు తెలియదు. అదే మీ పూర్వీకులు వాళ్ళు చెప్తుంటే మనకు తెలుసు. దొంగతనానికి మొక్కిపోయి కూడా దొంగతనం అయినాక కూడా వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక పంచుకుందరు, ఏం చేద్దరు. అట్లా దొంగల మైసమ్మ అని దొంగల మైసమ్మ. సో అంటే మెయిన్ రోడ్డు మీద ఉంది కదా సార్. సో ఎంతమంది భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు ఇక్కడ? ఇది చాలా అంటే మనకేందంటే ఎవరు ఏది మొక్కుకుంటే ఆ మొక్కులు అవుతాయి అని. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ వాళ్ళు, వరంగల్ చాలామంది వస్తుంటారు, సిటీ నుంచి కూడా వస్తారు. అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఫంక్షన్లు చేసుకుంటారు, అన్ని సౌలత్ ఫ్రీ. మేము ₹1 ఎవరి దగ్గర తీసుకోము. వాటర్ ఇస్తాము, గ్రౌండ్ ఇస్తాము, మా స్థలం ఇదంతా. ఇక మా సొంత స్థలం కూడా వాళ్ళకు పార్టీ చేసుకోనికి తిరిగిస్తాం. టైమింగ్ గుడి టైమింగ్లు కానీ లేకపోతే అది ఎలా? లేదు, పొద్దున 7:30 నుంచి సాయంత్రం 5:30 దాకా ఓపెన్ ఉంటుంది. సండే ఎవరైనా దావత్ చేస్తే ఎక్కువ టైం కూడా, అంటే లేట్ కూడా కావచ్చు. వాళ్ళు పోయే వరకు ఓపెన్ ఉంటుంది. అంటే ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉన్నట్టు ఈ గుడికి ఒక చరిత్ర ఉంది చెప్పారు, దొంగలు అలా అని. బట్ మొక్కులు ఎలాగా ఇక్కడ మైసమ్మకి, దొంగల మైసమ్మకి మొక్కులు ఎలా చెల్లించుకుంటారు? ఇక్కడ ఏది ఫేమస్ అంటే ఏం చెప్తారు? ఫేమస్ అంటే వాళ్ళకి ఏది కోరుకున్న వాళ్ళు ఇక్కడ కొందరు ముడుపులు కూడా కట్టిపోతారు. ఏదైనా భూమి కేసులు, పిల్లలు కాకుంటే, మ్యారేజ్ కాకుంటే, ప్రతిదీ వాళ్ళు నెరవేర్చిందని మళ్ళీ వచ్చి ఇక్కడ ఏ మొక్కుకుంటారో కొందరు బియ్యాలు పోస్తారు, బోనాలు చేస్తారు, మేకలు పోసుకొని ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా మొక్కుకుంటే అట్లా వాళ్ళ పనులు అయితే ఇక్కడ వచ్చి అవి మొక్కులు చెల్లించుకుంటారు. ఓకే, అంటే ప్రతి గుడికి ఒక్కొక్క టైంలో ఉత్సవాలు అవి జరిపిస్తూ ఉంటారు కదా. సో ఎటువంటి టైంలో ఇక్కడ ఎక్కువ భక్తులు వస్తూ ఉంటారు? ఎక్కువ అంటే ఇప్పుడు ఆదివారం, మంగళవారం, బుధ, బేస్తా కూడా ఇక్కడ ఫంక్షన్లు. ఆదివారం కొద్దిగా ఎక్కువ వస్తారు. ఓకే, దసరా టైము, అలా దసరా టైంకు ఇక్కడ అన్ని బండ్లు కానీ ఏది జేసీబీలు, లారీల వాళ్ళు ఇక్కడ మొత్తం మీద అంతా ఫుల్ అయిపోతుంది. ఆ రోజు ఇక్కడ పూజలు చేసుకుంటారు. బండ్లకు కానీ, ట్రాక్టర్లు, అగ్రికల్చర్ బండ్లు ఏవి కానీ వెహికల్ పూజలు దసరా నాడు అవుతుంది. ఓకే, ప్రతి సిటీ నుంచి సంక్రాంతి నుంచి ఉగాది దాకా ఈ సిటీ నుంచి కొమరేలి వెళ్తారు కదా. ఇది ఫస్ట్ గుడి సిటీకి. ఎవరు కానీ ఇక్కడ మొక్కి టెంకాయ కొట్టి
కొమరేలికి వెళ్తారు. ఇక్కడ కంపల్సరీ ఆగుతారు సిటీలో అంతా. మామూలుగా ఇప్పుడు ఈ చందాలు వసూలు చేయడం ఇలాంటివి మొత్తం మీరే చూసుకుంటారు? లేదు, ఏం లేదు, మెల్లగా డెవలప్ చేస్తున్నా సొంత డబ్బులతోని. ఓకే. ఎవరి దగ్గర ఏమి ఇంకా గుడిని డెవలప్ చేయాలన్నా ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇది ఏమైందంటే మీకు 4 years కింద ఈ గుడి ఉండే ఇవన్నీ గుట్టలు చుట్టూ ఉండే. ఒక ఆమె ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటే అట్లనే నడిచింది. ఆమెకు ఇప్పుడు చేత కాకుండా గుడి బంద్ పెడితే బంద్ ఎందుకు పెట్టాలని ఇప్పుడు 4 years నుంచి ఇదొక షెడ్డు వెనుక ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ గుడి ఇప్పుడు ఇది 3 years రేపు మేళ ఫంక్షన్ ఉంది అంటే ఇది స్థాపించినాక 3 years వేయాలి దుర్గామాతది. రేపు May 9, 10 నాడు ఇక్కడ ఫంక్షన్ భోజనాలు పెడతాం నేను సొంతంగా అందరికీ. ఈ గుడి 3 years ఇప్పుడు 3వ వార్షికం. అదేమో ఆడ డేట్ ఉంటుంది 4 ఆ రోడ్లో ఉంటే మల్లారెడ్డి గారే ఆ రోడ్ల వేణెంగల ఉన్నదని నన్ను రిక్వెస్ట్ చేసి ఇక్కడ కట్టిన. కట్టి అంటే మామూలుగా ఉంటే ఈ మూలలో ఉండే. అంటే ఇప్పుడు ఈ గుడి ఆ రోడ్డు చివరిలో ఉండేది, ఈ రోడ్డు మధ్యలో ఉంది. ఈ రోడ్డు వేణెంగల మధ్యాహ్నకు వస్తే ఎక్కడ ఎవరు కడతలేరు, రోడ్డు ఆగిపోయింది కొన్ని రోజులు. సీఎం కేసీఆర్ ఇక్కడ వెళ్తుంటాడు కదా, అది మధ్యాహ్నం రోడ్డు మధ్యాహ్నం అయింది వేణెంగ్ చేసినప్పుడు. ఇక మల్లారెడ్డి మీద అదే ఏం చెప్పిండో ఆ రోడ్డు మల్లారెడ్డి ఎవరితో కాదని నన్ను పిలిచి రిక్వెస్ట్ చేస్తే రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అల్లుడు నువ్వే ఏమని చేయాలంటే ఇక్కడ అంటే చిన్న విగ్రహాలు ఉండే, ఇక విగ్రహం తెచ్చి పోచాము ఇక్కడ నిలిపిన. ఇది 4 years అవుతుంది, ఇది 3 years అవుతుంది. ఇక ఓ సంవత్సరం ఇక్కడ షెడ్ వేసిన లాస్ట్ ఇయర్, ఓ సంవత్సరం అంతకుముందు సంవత్సరం అక్కడ వేసిన. ఎల్లమ్మ గుడి ఉంది ఇక్కడ. ఈ 2 పాత ఎల్లమ్మ దొంగలమ్మ ఇస్తాము, ఇవి తర్వాత స్థాపించింది. సార్ అంటే చాలామంది కొంచెం మనకి పూర్వీకులు కానీ కొంతమందికి కానీ దేవుడు కనపడుతూ ఉంటారు. సో ఎలాంటి టైంలో అమ్మవార్లు తిరుగుతూ ఉంటారు? సో ఊరికి రక్షణగా లేకపోతే ఈ గ్రామానికి రక్షణగా ఎవరైనా చూసిన దాఖలాలు మేము చూసాము అమ్మవారు అన్న అవి ఉన్నాయి. కానీ ఇక్కడైతే వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ మొక్కిపోయినా మాకు పనులైనవి, భూమి తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ఇంకేదన్నా పెళ్ళిళ్ళ పంచాయతీ కానీ ఇక్కడ మొక్కుకుంటారు. మొక్కి ముడుపు కడతారు, మొక్కుకుంటారు. అవి అయినాక ఇక్కడ వచ్చి చెప్తున్నారు. నాకు యాక్సిడెంట్లు అవి కూడా కోమలకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బతుకున్నారు. ఇక్కడ ఎప్పుడు మెదక్ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో కోమలకు 3 నెలలు కోమలకు పోయి కూడా వచ్చి దావత్ చేసేటప్పుడు మనకు చెప్తారు ఇక్కడ ఇట్లా అయ్యింది, మాకు యాక్సిడెంట్ అయింది, కోమలకు వెళ్ళిపోయినాం, ఇక్కడ మొక్కినాం. అట్లా చాలా మంది వస్తుంటారు. ఓకే. అంటే బయట బోర్డు దొంగల మైసమ్మ అది ఎప్పుడు మార్చాలనుకోలేదా మీరు? అంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు వాస్తవానికి ఆ దొంగల మైసమ్మ అప్పుడు ఉండే, ఇప్పుడు దొరల మైసమ్మ ఎంత దొరలు అయిపోయారు. కానీ ఆ పేరు మారుస్తే బాగుండదు. ఇప్పుడు బస్సు స్టాప్ అందులో కూడా యూట్యూబ్ ఎండ్లో కానీ దొంగల మైసమ్మ అనే ఉంది. ఇక్కడ బస్సు స్టాప్ కూడా ఉంది ఆర్టీసీలో. దొంగల మారుస్తే బాగుండదు, అది వేరే ఉన్నా కానీ దాని పవిత్రత పొడగొట్టొద్దని దొంగల మైసమ్మ అని రాదు. అంటే దొంగల మైసమ్మ అంటే ఇప్పుడు బయటి వాళ్ళకు కరీంనగర్ నిజామాబాద్ వచ్చే వాళ్ళకు కూడా దొంగల మైసమ్మ అంటేనే మైసమ్మ అంటే గుర్తుపడతారు. దొంగల మైసమ్మ అంటే ఇక్కడ ఈజీ గుర్తుపడతారు. అది థ్యాంక్ యూ సార్. ఆ పేరు మార్చాలని అట్లనే దొంగల మైసమ్మ అని. థ్యాంక్ యూ. మీరు అనుకున్నట్టు గుడిని ఇంకా డెవలప్ చేయాలని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇయర్ వస్తే మళ్ళీ మారిపోతుంది. అంటే సంవత్సరము తప్పకుండా మారుతున్నది. తప్పకుండా సార్, మీరు అనుకున్న సాధించారు. రైట్. ఏముండే అంటే అప్పుడు ఉన్న అవి తీయలే. అప్పుడు పూర్వం ఈ గుడిలో ఇవి ఉండే లింగాలు, విగ్రహం లేదు. విగ్రహం నేను చేయించిన. ఇప్పుడు ఈ విగ్రహం మీరు చేయించి వీటికే పూజ చేస్తారు. 5 ఉంటాయి, అవి 5 ఉంటాయి. ఇటు 2 అటు 3 ఉన్నాయి. ఆ పాత్రలు ఏంటండి? అదే గుడి, ఆ గుడిలో ఉండే అప్పుడు అలా వెలిచారు. ఇటువంటివి ఉండే, అవి తీయక పక్కకి పెట్టినాం. విగ్రహం అదేమో రాతి విగ్రహం, నల్ల రాతి. అది పోచమ్మేమో ఇది చేయించింది ఇక్కడిని. ఓకే ఓకే.
ఇందాడ దయాసాగర్ గారు చెప్పినట్టు ఇది పోచమ్మ టెంపుల్ అనమాట, పోచమ్మ విగ్రహం. ఆ పక్కన ఒక చిన్న పోచమ్మ వెలిచిన ఇది కూడా ఉంది. ఇందాక ఆయన చెప్పారనమాట, రోడ్డు మీద ఉన్నది మేము తీసుకొచ్చి ఇక్కడ కట్టాము, కేసీఆర్ గారు అండ్ వాళ్ళు వీళ్ళు వెళ్తాకి కొంచెం దారికి అడ్డంగా ఉంటుందన్న ఇదితో మేము తీసుకొచ్చి ఇక్కడ కట్టాము అని అన్నారు. సో మీరు చూస్తున్నదైతే ఆయన చెప్పింది పోచమ్మ టెంపుల్ అనమాట. టెంపుల్లో ఇదే కాక ఇంకా 2-3 విగ్రహాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా అక్క చెల్లెలు అంటారు అని చెప్తున్నారు వీళ్ళు. సో నిజమే, 101 అక్క చెల్లెలు అని మనం అంటాం కదా, ముక్కోటి అని. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సో ప్రస్తుతానికి గుళ్ళో ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ అక్కడ ఎల్లమ్మ దేవాలయం, ఎల్లమ్మ విగ్రహం కూడా ఉంది. సో ఎల్లమ్మ దేవాలయం ఈ టెంపుల్ని కూడా తూముకుంట్లో 1994లో అప్పట్లో ఈ 2 దేవాలయాలు మాత్రమే ఉండేవి, ఈ 2 టెంపుల్స్ మాత్రమే ఉండేవి. ఇవన్నీ కూడా తర్వాత కొత్తగా కట్టడం జరిగింది. సో ఎల్లమ్మ దేవాలయానికి ఆనుకుని వెనక భాగాన ఒక పుట్ట అయితే ఉంది, పాము పుట్ట. చూస్తుంటేనే నాకు కొంచెం భయంగా ఉంది. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక్కడ లోకల్గా ఈ గుళ్ళో పాము తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అన్న ఏంటి అంటే ఇందాక చెప్పారు ఆయన, పుట్ట ఎప్పటి నుంచి వెలిసింది ఏంటి అంటే నార్మల్గా ఎల్లమ్మ దగ్గర ఎక్కడున్నా పుట్టు ఉంటుంది. ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడున్నా సరే పుట్టు ఉంటుంది. సో ఈ అమ్మవారి వెనకాల పుట్ట వెలిచింది అనమాట, దానికి అదే వెలిచింది. ఓకే, ఎప్పుడైనా పాము తిరగటం లేకపోతే లోపలికి వెళ్తాం పుట్ట కనిపిస్తూనే ఉంటాయి పాములు మాకు, 1-2 పాములు వెనకాల బయటికి రావడము తిరగడము. వాళ్ళు ఇక్కడనే ఉంటారు కాబట్టి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి పాములు మాకు. అంటే ఎప్పుడు ఎవరికి భయపడటం కానీ లేకపోతే ఎవరికి హాని చేసిన ఇంతవరకు అట్లా ఏం లేదు. అందరు వస్తుంటారు, తిరుగుతుంటారు. ఇక్కడ పక్కకు షెల్టర్ ఉన్నప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటారు, కానీ ఇంతవరకు ఎవరిని ఏమన్నదు. అది వస్తుంది వెళ్ళిపోతుంది, అంతే, ఏం లేదు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు, అమ్మ రాళ్ళ పని అలా చేసుకుంటారు, అంతే. థ్యాంక్ యూ అన్న. సో చూసారు కదా, అంటే ఇక్కడ పుట్టలో పాము ఉంది, బట్ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఎవరికి హాని అంటే అందరు ఇక్కడ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. గుళ్ళో రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. కానీ పాము ఎప్పుడు వస్తుంటుంది, వెళ్తూ ఉంటుంది, కానీ ఎవరికి హాని చేయదని చెప్పి ఆయన చెప్తున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంది, దొంగల మైసమ్మ టెంపుల్ అనమాట. ఎప్పుడైనా మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఒక అమ్మవారే కాదు, ఒక అక్క చెల్లెళ్ళు 4 ఉన్నారనమాట. సో అంటే ఇంకా గుడికి సంబంధించి డెవలప్ చేస్తారు కదా ఇంకా బాగా అవుతుంది, ఇంకా చాలా చేయాల్సిందన్న, చేస్తూనే ఉన్నాం. ఓకే ఇంకా చాలా డెవలప్మెంట్ ఉంది. 3 years బిఫోర్ 3 years ఆఫ్టర్ తర్వాత చాలా డెవలప్మెంట్. ఓకే, డెవలప్ చేస్తున్నారు. అంటే మామూలు టైంలో అయితే రద్దీ కొంచెం తక్కువగానే ఉంది, ఈ టైంలో కొంచెం పనులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు జనాలు ఎవరు కనిపించలేరు. మార్నింగ్ సండేస్, ఫ్రైడేస్, ట్యూస్డే, వెడ్నెస్డే చాలా ఉంటారు. ఓకే, సండేస్ మొత్తం దావత్లు చేసుకుంటారు చాలా మంది. ఓకే, డన్, అదనమాట. సో చూసారు కదా, ఇది దొంగల మైసమ్మ టెంపుల్ ఒక చిన్న హిస్టరీ. అండ్ మరొకసారి ఇంకొక టెంపుల్తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.